హాయ్ అండి, వెల్కమ్ టు పీసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం బరువు తగ్గడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా తింటే బరువు తగ్గుతామో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మనం 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను చూపిస్తున్న హెల్తీ ఫుడ్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఈ డైట్ చేసే వాళ్ళు కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం అవుతుందండి. మన గట్ హెల్త్ లోంచి అనేక రోగాలు మొదలవుతాయండి. మన గట్ హెల్త్ బాగుంటే అనేక రోగాలు రాకుండా కాపాడుకోవచ్చండి. మరి 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్ లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ని తయారు చేసుకోవాలండి. దానికి ఒక గ్లాస్ జార్ లో 2 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ లో ఒక మీడియం సైజు బీట్రూట్ ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే హాఫ్ కేరాని స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే దీంట్లో కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకుని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. మనం నైట్ సోక్ చేసుకున్న ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ బాగా నాని మార్నింగ్ కి రెడీ అయిందండి. ఇప్పుడు ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడు ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ని మనం దాహం వేసినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుంటూ మన ప్లెయిన్ వాటర్ ని కూడా తీసుకోవాలండి. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మనం బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ అయ్యి మన స్కిన్ గ్లోయింగ్ అవ్వడానికి, మన హెయిర్ ఎదగడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం నిద్ర లేచిన తర్వాత మార్నింగ్ ఒక సినమన్ టీ తీసుకోవాలండి. ఈ సినమన్ టీకి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ లో ఒక మీడియం సైజు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఈ సినమన్ టీని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి. ఈ సినమన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందండి. అలాగే మనం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సినమన్ టీ 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకున్న తర్వాత ఈ సినమన్ ఫ్లేవర్ అంతా కూడా ఈ వాటర్ లో దిగుతుందండి. ఇప్పుడు ఈ సినమన్ టీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ సినమన్ టీని తీసుకోవడమేనండి. అంతేనండి, సినమన్ టీ రెడీ అయిపోయింది. ఈ సినమన్ టీని మనం నిద్ర లేచిన తర్వాత 7 కల్లా తీసుకోవాలి. మనం ఈ సినమన్ టీ తీసుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 10 వరకు బాదం గింజలు వేసుకోవాలి. అలాగే 10 వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మీద మూత పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో గింజలు తీసేసి ఒక 4 ఖర్జూరం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్జూరం మునిగేంత వరకు వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాగా నాననియండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ లో ఉన్న బాదం పప్పుకున్న స్కిన్ అంతా తీసేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ బాదం పప్పు అంతటికి కూడా ఈ విధంగా స్కిన్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జ్యూసర్ జార్ లో మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసుకోవాలి. అదే విధంగా మనం నానబెట్టుకున్న ఖర్జూరం కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ క్యారెట్ ని స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీనిలో ఒక బనానా కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ వరకు ఫ్యాట్లెస్ మిల్క్ వేసుకోవాలి. దీనిలో 2 టీ స్పూన్లు హనీ కూడా వేసుకోవాలి. మిల్క్ అంటే ఇష్టం లేని వారు వాటర్ తో కూడా ఈ జ్యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ జ్యూసర్ జార్ మీద మూత పెట్టుకొని ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా స్మూత్ గా జ్యూస్ చేసుకోవాలి. అంతేనండి, మన హెల్తీ డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ ని ఒక గ్లాస్ లోకి సర్వ్ చేసుకొని తీసుకోవడమేనండి. ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ ని మన బ్రేక్ఫాస్ట్ లో మార్నింగ్ 10 కల్లా తీసుకోవాలండి. ఈ ఒక్క జ్యూస్ చాలండి మనకి మధ్యాహ్నం వరకు ఆకలి వేయకుండా పొట్ట అంతా ఫిల్లింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ ని మార్నింగ్ 10 కి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ కి ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ ప్రెషర్ కుక్కర్ లో హాఫ్ కప్ వరకు బ్లాక్ రైస్ వేసుకోవాలండి. ఈ బ్లాక్ రైస్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. ఈ బ్లాక్ రైస్ కి మేము కాస్ట్ పెట్టగలము అన్నవాళ్ళు ఈ బ్లాక్ రైస్ ని మీరు తీసుకోవచ్చండి. ఈ బ్లాక్ రైస్ ని మేము కొనలేము అన్నవాళ్ళు దీని ప్లేస్ లో బ్రౌన్ రైస్ ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లాక్ రైస్ ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ బ్లాక్ రైస్ ని ఈ విధంగా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత
ఈ బ్లాక్ రైస్ లో మనం ఏ కప్పుతో అయితే బ్లాక్ రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లాక్ రైస్ మీద మూత పెట్టుకొని గంట సేపు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఈ టమాటా ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకొని ఈ పాలకూరని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పాలకూర మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. పాలకూర అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందండి. ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉందండి. పాలకూరని మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయండి. పాలకూర టమాటా కర్రీలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర టమాటా కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఈ పాలకూర టమాటా కర్రీలో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ పాలకూర తొందరగానే మగ్గిపోతుందండి. ఈ పాలకూరలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలకూర టమాటా కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గంట ముందు నానబెట్టుకున్న ఈ బ్లాక్ రైస్ కూడా బాగా నానిందండి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ బ్లాక్ రైస్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇంకో కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 2 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 కేజీ బీన్స్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ బీన్స్ లో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఈ బీన్స్ ని 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీన్స్ లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం బీన్స్ ని మగ్గించుకోవడానికి ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీన్స్ కర్రీ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ బీన్స్ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 కప్పు పెసరపప్పుని కొంచెం పలుకుగా ఉండేటట్టు కుక్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఈ పెసరపప్పుని ఈ బీన్స్ లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బీన్స్ పెసరపప్పు కర్రీ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఈ బీన్స్ లో మన శరీరానికి కావలసిన వైటమిన్ సి, వైటమిన్ కే, వైటమిన్ ఏ ఉంటుందండి. అలాగే ఈ బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయండి. అంతేనండి, బీన్స్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బీన్స్ పెసరపప్పు కర్రీని పక్కన పెట్టేసుకుందాం. మనం కుక్ చేసుకున్న బ్లాక్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ బ్లాక్ రైస్ ని 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మళ్ళీ ఈ బ్లాక్ రైస్ లో వాటర్ ఉంటాయండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఈ బ్లాక్ రైస్ ని కుక్ చేసుకుంటాను. ఈ బ్లాక్ రైస్ ని నేను ఎప్పుడు కుక్ చేసినా సరే పొడి పొడిగా రాకుండా కొంచెం ముద్ద అవుతుందండి. మీరు కూడా బ్లాక్ రైస్ ని కుక్ చేసినప్పుడు పొడి పొడిగా వస్తుందా లేకపోతే ముద్ద అవుతుందా మీరు నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అంతేనండి, మన మధ్యాహ్నం లంచ్ ప్లేట్ సర్వ్ చేసుకోవడమే. 1 కప్పు వరకు బ్లాక్ రైస్ తీసుకోవాలి. అలాగే మనం కుక్ చేసుకున్న పాలకూర టమాటా కర్రీ 1 కప్పు తీసుకోవాలి. అలాగే బీన్స్ పెసరపప్పు కర్రీ 1 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మన హెల్తీ లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. మనం లంచ్ని 1 గంటకు చేసేసి
సాయంత్రం 4 గంటలకి ఆకలేస్తే ఒక ఫ్రూట్ తీసుకోవచ్చండి. అలాగే గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. అలాగే సాయంత్రం డిన్నర్‌కి ఒక ప్రోటీన్ దోస తయారు చేసుకోవాలండి. ఈ ప్రోటీన్ దోసకి ఒక బౌల్‌లో 1/2 కప్పు మినపప్పు, 1/2 కప్పు బొబ్బర్లు, పావు కప్పు వరకు కొర్రలు వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా వీటిలో మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని ఒక 5, 6 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు 6 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఇవి బాగా నానినాయండి. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్‌ను వంపేసి వీటిని మిక్సీ పట్టుకోవాలి. బొబ్బర్లలో ప్రోటీన్, ఫైబర్ ఉంటాయండి. ఈ బొబ్బర్లు మన వెయిట్ తగ్గడానికి బాగా ఉపయోగపడతాయండి. అలాగే కొర్రలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మనం బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్రోటీన్ దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఈ ప్రోటీన్ దోస బ్యాటర్‌ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ప్రోటీన్ దోసలోకి మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు కేజీ బీరకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టమోటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో 4 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొంచెం చింతపండు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం కుక్ చేసుకున్న బీరకాయ, టమాటా, పచ్చిమిర్చి, చింతపండుని ఈ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా కొంచెం కోర్స్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడిలోకి తాలింపు అవసరం లేదండి. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని మనం ప్రోటీన్ దోస వేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్‌ని ఒక టిష్యూ పేపర్‌తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ప్రోటీన్ దోస బ్యాటర్‌ని ఒక గరిటెన్నర వరకు వేసుకొని ఈ పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ దోస మీద ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ దోసని 1 నిమిషం సేపు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మరలా రెండో వైపుకి ఈ దోసని తిప్పుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోటీన్ దోసని రెండో వైపు కూడా కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవడమేనండి. ఇదే విధంగా ఇంకొక ప్రోటీన్ దోస కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 ప్రోటీన్ దోసలు అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న బీరకాయ, టమాటా పచ్చడిని కూడా సర్వ్ చేసుకోవాలి. అలాగే కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో హెల్తీగా మన డిన్నర్ ప్లేట్ రెడీ అయిపోయింది. మన డిన్నరు 7 కల్లా తీసుకోవాలండి. అలాగే వాటర్‌తో పాటు 1 అవర్ వాకింగ్ చేయాలి. అలాగే 8 అవర్స్ కంపల్సరీగా నిద్ర ఉండాలి. అప్పుడే మనం ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేనండి. 7వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ ఎంతో ఈజీగా, టేస్టీగా తయారు చేయడం చూశారు కదా! మరి ఈ వెయిట్ లాస్ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.